ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జగన్కి సంబంధించిన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు వేశారు. అందులో ఒకటి, జగన్కి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణని తెలంగాణ నుంచి తీసేసి వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ వేశారు. అలాగే రెండో పిటిషన్లో జగన్కి ఇచ్చిన బెయిల్ని రద్దు చేయాలంటూ ఆయన ఆ పిటిషన్లో చెప్పారు. ఈ 2 పిటిషన్ల మీద సుప్రీంకోర్టు విచారణ జరిపి జగన్కి సంబంధించి ఆయన కేసుల్ని వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి అనే పిటిషన్ని కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లని మేము ఎంటర్టైన్ చేయలేము, ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి తెలంగాణలో విచారణ జరుగుతుంది కాబట్టి అక్కడే విచారణ జరగనివ్వండి, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే రెండో పిటిషన్ ఏదైతే ఉందో జగన్ బెయిల్కి సంబంధించి ఆ బెయిల్ని రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు అడిగితే దానికి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అసలు మీరు ఏ కారణాల చేత జగన్ బెయిల్ని రద్దు చేయాలి అని అడుగుతున్నారు అని రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. దీంతో ఆయన ఏం చేశారంటే ఆయన వేసిన పిటిషన్ వెనక్కి తీసేసుకున్నారు. ఇలా జగన్కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అయితే మనందరికీ తెలుసు రఘురామకృష్ణరాజుకి అండ్ జగన్కి లాస్ట్ జగన్ టర్మ్లో ఎంత భయంకరమైన వార్ జరిగిందో అని. 2019లో జగన్ పార్టీ తరపునే అంటే వైసీపీ పార్టీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు అక్కడ గెలిచి వైసీపీలో ఒక ప్రామినెంట్ లీడర్ అయ్యారు. అయితే ఏం జరిగిందో ఏమో రఘురామకృష్ణరాజుకి అండ్ జగన్కి మధ్యలో చెడిపోయింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. అలా వీళ్ళిద్దరికి భయంకరమైన వార్ జరిగింది. అండ్ ఈ వార్ జరుగుతున్న టైంలోనే రఘురామకృష్ణరాజుని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయన పుట్టినరోజు నాడు ఒక ఎంపీగా ఉన్న పర్సన్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. విచారణ చేస్తూ ఆయన కొట్టారు అని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. రఘురామకృష్ణరాజే స్వయంగా మీడియా ముందుకు వచ్చి నన్ను కొట్టారు, అధికారులు తీవ్రంగా హింసించారు, 3rd డిగ్రీ కూడా నా మీద ప్రయోగించారు అని చెప్పేసి మీడియా ముందే ఆయన చెప్పారు. ఈ కామెంట్స్ అనేవి అప్పట్లో విపరీతంగా సంచలనంగా మారాయి ఏపీలో. దీంతో రఘురామకృష్ణరాజు అండ్ జగన్కి మధ్యలో భయంకరమైన వార్ అలాగే కంటిన్యూ అయింది 2024 వరకు కూడా. అదే టైంలో రఘురామకృష్ణరాజు పార్టీకి అండ్ ఆయన ఎంపీ పోస్టు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇక రీసెంట్గా 2024 లాస్ట్లో ఏపీ ఎలక్షన్ జరిగితే అందులో రఘురామకృష్ణరాజు టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. దీంతో జగన్ మీద రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇలా పిటిషన్లు వేశారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అయితే సుప్రీంకోర్టులోనే కాకుండా ఆయన ఇంత ముందు కూడా ఇవే పిటిషన్లని హైకోర్టు అండ్ సిబిఐ స్పెషల్ కోర్టులో కూడా వేశారు. అయితే 2 పిటిషన్లని కూడా 2 కోర్టులు కొట్టేశాయి. సిబిఐ స్పెషల్ కోర్టు కూడా వీటిని కొట్టేసింది అండ్ హైకోర్టు కూడా ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. ఆల్రెడీ విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరగనివ్వండి అండ్ బెయిల్ రద్దు చేయాలి అంటే కూడా సమంజసం కాదు, కాబట్టి బెయిల్ కంటిన్యూ అవుతుంది అంటూ ఈ పిటిషన్లని సిబిఐ స్పెషల్ కోర్ట్ అండ్ అలాగే హైకోర్టు కూడా కొట్టేసింది. దీంతో రఘురామకృష్ణరాజు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళారు అండ్ సుప్రీంకోర్టు కూడా ఈరోజు వీటి మీద విచారణ జరిపి ఈ పిటిషన్లను కొట్టేసింది. మరి చూడాలి రఘురామకృష్ణరాజు ఇక మీదట ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అని అండ్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిటిషన్లు ఎదుర్కోవడానికి ఏం చేస్తారోనని. ఏదేమైనా ఇప్పటికే జగన్ మీద అక్రమాస్తులకు సంబంధించి అనేక కేసులు రన్ అవుతూనే ఉన్నాయి. ఆయన ఒకవేళ దేశం వదిలి బయటికి వెళ్ళాలన్నా సరే పాస్పోర్ట్ కోసం కూడా కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అండ్ కోర్టులు ఎలాంటి తీర్పులు ఇస్తాయి, జగన్ నిజంగా జైలుకి వెళ్తారా లేదంటే అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది.